ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒకే ఒక్క ఇన్సిడెంట్ తో ఇప్పుడు తన టెస్ట్ కెప్టెన్సీనే కాకుండా కెరియర్ కూడా ముగిసిపోయే ప్రమాదంలో పడింది. నైట్ క్లబ్ ఇన్సిడెంట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే ఆలోచనలో స్టోక్స్ ఉన్నారనే వార్తల నేపథ్యంలో తన సలహాదారుడితో కూడా స్టోక్స్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా స్టోక్స్ కు నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ తో తొలి టెస్ట్ అనంతరం స్టోక్స్ తో పాటు ఇంగ్లాండ్ పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్ జట్టు నిబంధనలు ఉల్లంఘించి నైట్ క్లబ్ లో రగ్బీ ఆటగాడు టొటోవా ఔవాతో ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇంగ్లాండ్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలు కావడంతో విషయం పెద్దదైంది. దాంతో ఇంగ్లాండ్ జట్టు క్రమశిక్షణ నిర్వహణ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. గతంలో ఆషెస్ సిరీస్ మధ్యలోనూ ఆస్ట్రేలియాపై వరుస ఓటముల తర్వాత బీచ్ లో మద్యం సేవించి ఇంగ్లాండ్ జట్టు వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి నైట్ క్లబ్ లో ఇంగ్లాండ్ రగ్బీ ఆటగాడితో గొడవ పెద్ద వివాదంగా మారడంతో స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో స్టోక్స్ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆషెస్ సిరీస్ ఓటమి తర్వాత స్టోక్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ బోర్డు 2027 వరకు అతన్నే కెప్టెన్ గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో రెండో టెస్టు మొదలయ్యే ముందే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్ గస్ అట్కిన్సన్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 15 నుంచి ది ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. బెన్ స్టోక్స్ మాత్రం తన సలహాదారునితో సమావేశం తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్ గా కొనసాగాలా, తప్పుకోవాలా, లేక కొంతకాలం విరామం తీసుకోవాలా, పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాలా అనే అంశాలపై స్టోక్స్ పునరాలోచన చేసుకోనున్నాడు.